ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల కొండపైన శ్రీవారి మొదటి గడప దర్శనం టికెట్ కోసం మనకి ఆఫ్‌లైన్‌లో టికెట్లయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికొస్తే, మనకి తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ పక్కన మనకి శ్రీవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిపో అని బోర్డు కనిపిస్తుందండి. దాని కింద మనకి ఒక క్యూ లైన్ అయితే కనిపిస్తుంది. అందులో మీ యొక్క ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్‌తోటి లైన్‌లో నిల్చున్న తర్వాత మీరు ఫస్ట్ ఫ్లోర్‌లోకి అయితే రావడం జరుగుతుందండి. ఇది మనకి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుందండి. ఇందులో మనకు ప్రధానంగా 6 రకాల సేవలైతే అందుబాటులో ఉంటాయండి. అందులో సుప్రభాత్ సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన, కళ్యాణం, కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మొదటగా ఎళ్ళినటువంటి 20 మందికి కళ్యాణం టికెట్లయితే ఇవ్వడం జరుగుతుందండి. మిగిలినయన్నీ కూడా లక్కీ డిప్‌లో తీయడం జరుగుతుంది. అదేవిధంగా పోలంకి సేవ గాని, అదేవిధంగా మేల్చాటు వస్త్రం గాని మనకి లక్కీ డిప్‌లో తీయడం జరుగుతుందండి. దీనికోసం సింగిల్‌గా వెళ్తే సింగిల్ గాని, లేదా భార్యాభర్త ఇద్దరు గాని, లేదా బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు కూడా కలిపి ఈ లక్కీ డిప్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి శ్రీవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఇంత రిజిస్ట్రేషన్ చేసేటువంటి రూమ్ అండి ఇది. ఇక్కడ చూసారండి, ఇక్కడ 3 కౌంటర్‌లయితే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ శ్రీవారి భక్తులందరూ కూడా ఈ లైన్‌లో నిల్చొని దానికోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి. మనకి సుప్రభాత్ సేవ టికెట్లొచ్చేసి 50 టికెట్లుంటాయి. కాస్ట్ మనకి రూ. 120 అండి. తోముల సేవ అయితే 10 ఉంటాయి. దీని కాస్ట్ రూ. 220. అర్చన టికెట్లయితే 10 ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 220. అష్టదళ పద్మారాధన సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 1,250. మనకు 10 టికెట్లు అందుబాటులో ఉంటాయండి. కళ్యాణం అంటే భార్యాభర్త ఇద్దరు పాల్గొనాలండి. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 1000 ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ స్లిప్పులో మనకి లక్కీ డిప్ సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడొస్తుందంటే సాయంత్రం 5:30 నిమిషాలకి రావడం జరుగుతుందండి. శ్రీవారికి ఆదిత్యవ లక్కీ డిప్ ఆపోజిట్‌లో ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుంది కదా! అక్కడ ఎల్ఈడీ స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఈ విధంగా డిస్‌ప్లే అవుతుందండి. ఈ లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు మీకొచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి నైట్ 11 గంటల 55 నిమిషాల వరకు కూడా అవకాశం ఉంటుందండి. ఈ లక్కీ డిప్‌కి సంబంధించినటువంటి అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ ఆదిత్య సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.